ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, గా T20 సిరీస్ లో పోయిన ఇజ్జతిని గీ వన్డే సిరీస్ లో తిరిగి తెచ్చుకుందాం. ఇట్స్ రివెంజ్ టైం. తెల్ల నాయన్లను తెగబడి సప్పరిచి మన తడాక ఏందో చూపిద్దాం. గెట్ రెడీ బాయ్స్. ఎస్ ఐ ఆమ్ వెయిటింగ్ రా గిల్లో. ఐ ఆమ్ కూడా వెయిటింగ్. ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్ తీవా. ఈ తాపు సప్పరిద్దాం గాని మళ్ళీ వచ్చిర్రు. వారిని మీ సప్పరియడం పాడుగాను మీరు గీడ కూడా గలవన్నారు కదూ, మర్చిపోయినావా? నీ అవ్వ నిజం చెప్పాలంటే గా అర్చరు బ్రూకు బట్లరు గా రూట్ల కన్నా మిమ్మల్ని చూస్తేనే ఎక్కువ బిత్తరు పుడుతుంది. ఎస్ ఆ మాత్రం మినిమం ఉంటదే. వై బికాస్ వీఆర్ ఆల్ రౌండర్స్. ఓసిని అవ్వ ఏంది రోహిత్ అన్నకి ఇది ఏడ దొరికిన సంతనే. ఇప్పటికే పాపం మన అయ్యర్ గారిని గుడిపిచ్చేసినారు, ఇప్పుడు నా మీద వన్నారేందే. ఒరా గిల్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుగులు పడాకు. మన ఓనిగాళ్ళు ఎంత లొట్టపీసినాళ్ళైనా వానిగాళ్ళలోని బెస్ట్ని బయటికి తీసి యూజ్ చేసుకుందాం. ఎదారు చేయకు మై హూనా, డోంట్ వర్రీ. ఏందే బెస్టా గడంతా తుస్సేనే. నీ ఎవరు నువ్వు మొన్న ఆడిన గా T20 సిరీస్ ను చూసిలేనట్టున్నావుతి. గదంతా కాదే, నాకు ఫస్ట్ మన ప్లేయింగ్ 11 ని ఓతూరు దబ్బుని చెప్పే. ఈ ప్లేయింగ్ 11 క్లారిటీ లేకనే సిరీస్లు వీక్తున్నాయే. ఆ తప్పు మనం మాత్రం బొత్తిగా చేయొద్దన్నా. ఓసిని ప్లేయింగ్ 11 అంటే ఏముంది తమ్ముడు, ఫస్ట్ నువ్వు నేనే. యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు మాత్రం గుల్లించుకుంటా ఓ హాఫ్ సెంచరీనో లేకుంటే సెంచరీనో ప్లాన్ చేయి. నేను అవుట్ అయ్యే లోపు మ్యాచ్ టోన్ని సెట్ చేసి పోతా. వా అంటే నీ సెంచరీ లేనట్టనేనా అన్న? ఒరా నువ్వు సెంచరీ కోసం నేను సెంచరీ కోసం గిట్ట సెంచరీల కోసం ఆడితే అవుతుందేలే సంసారం. ఎవ స్కోర్ ఎట్ట ఉరుకులాడుతుంది, ఎట్ట గెలుస్తాము. మ్యాచ్ గెలిచాలంటే నేను ఖచ్చితంగా దబిడి ఆడి తీరాల్సిందే తమ్ముడు. గా ప్రాసెస్ లో సెంచరీ వస్తుందో డబుల్ సెంచరీ వస్తుందో ఎవరికి తెలుసు, కానీ మ్యాచ్ గెలిచడం మాత్రం ముఖ్యం. చూడి మైండ్ లో పెట్టుకో. ఎస్ కరెక్ట్ చెప్పినావే రోహిత్ అన్న. నెక్స్ట్ ఎవరే? నెక్స్ట్ చెప్పే. టాప్ 3 టాప్ 4 ఏముంది తమ్ముడు, నెక్స్ట్ మన కెరటము అయ్యర్ ఎట్టాగు ఉండనే ఉంటారు. అన్నవు యా మాటకు ఆ మాట చూడే. మన విరాట్ అన్న అంటే అప్పుడెప్పుడు IPL లో బ్యాట్ పట్టుకున్నాడే, మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటున్నాడు. పైగా ఇంజూరీ నుంచి వస్తున్నాడు. అవుతుందంటవా అన్న? ఆడతాడంటవనే? ఓసిని గిల్లుగా ఎంత పెద్ద మాటలే చూస్తున్నావనే విరాటు. మన కెప్టెన్ చూడు ఏమో అంటున్నాడు. చూస్తాను అంతా చూస్తున్నానే రోహిత్. నీ మ్యాచ్ అయితే స్టార్ట్ గాని చెప్తా. దెబ్బకు వింటేజ్ విరాట్ని యాదికి తెప్పించి విరాట పర్వంని 3Dలో చూపెట్టకుంటే నా పేరు కెరటమే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. ఓసిని గది నాకు తెలదా అన్న? గది కాదే నేను అంటుండేది. అసలే మొన్న T20 సిరీస్ కన్నెగా పోయింది కదా. ఆపువాని వాంతలకు గుర్తు చేస్తున్నావేందిలే, నాకు అర్థం కాదు. అయ్యిందేదో అయిపోయింది. ఈ ఏడుకి తెలంగాణలతో అసలు T20 సిరీసే ఆడలే. ఇంగ్లాండ్కి వచ్చిండేది ఉత్త వన్డే సిరీస్ కోసం గంతే. ఇవాళది నాలో ఉన్న కసి మొత్తాన్ని చూపించి తెలంగాణలు అందరినీ ప్లస్ దాంట్లో ఉన్న బ్లాక్ షీప్ని తెగబడి తట్టేయకుంటే నేను టీమిండియాకి సర్పంచ్నే కాదు చూడి. మార్కు మై వర్డ్స్. ఎస్ సూపర్ అయ్యారు. గిదే గిసువంటి వైల్డ్ ఫైర్ తమ్ముడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది. కీప్ ఇట్ అప్ తమ్ముడు. రోహిత్ అన్న టాప్ 4 వరకు ఓకేనే. మరి మిగతా నేలల్లో ఓల నాటిద్దామంటవే, గది చెప్పే ఫస్ట్. ఎస్ నెక్స్ట్ మన రాహుల్, దూబే, అక్షరము, సుందరము. వా హోల్డెన్ అన్న రాహుల్ అన్న వరకు సాలే, మిగతా స్క్రాప్ ఎంత కొద్దే. ఓసిని గట్టయితే ఎట్ట తమ్ముడు 11 మంది అయితే ఉండాలి కదా. వా నీకు తెలియదన్నావు మన ది గ్రేట్ ఆల్రౌండర్ల గురించి నీకు బొత్తిగా తెలియదే. గీ పిచ్చుల మీద మన ఓనిగాలు చేసిన విన్యాసాలు, సాహసాలు, పోరాటాలు నువ్వైతే యాడ చూసిండవే. వీని వాళ్ళ గురించి ఇరిచిపెట్టే. ఫస్ట్ బౌలర్లను ఎవరెవరిని ఆడిద్దామో గది చెప్పే. ఏముంది తమ్ముడు, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన బుంబుమ్ వచ్చినాడు కదా. బుంబుమ్తో పాటు మన హర్షదీప్ సింగ్ గాడి ఎట్టాగు ఉండనే ఉంటాడు. వీళ్ళతో పాటు మన హోల్డెన్ అన్నావు. మన బుంబుమ్ అన్న దాదాపు 900 రోజుల తర్వాత వన్డే ఆడుతున్నాడే. ఎప్పట్లకన్నా జిమ్ముతాడంటవా అన్న? ఏంది తమ్ముడు ఏమో అంటున్నావు? వా ఏం లేదన్నావు, గ్యాప్ వచ్చింది కదా అని అడుగుతున్నా గంతే. ఏదారు చెయ్యాక తమ్ముడు, ఏదైనా నేను బాలు పట్టుకనంత వరకేవే. వన్స్ పట్టుకుంటేనే అవతల ఎవ్వడున్నా గది బ్రూకు గాడైనా, బట్లర్ గాడైనా, జాక్స్ గాడైనా, బకెట్ గాడైనా గురు చూసి మూలిగిగానే జిమ్మితినే పుల్లల వంతకవై ఎగరాలే, ఎగురుతైతి. ఏదారు చెయ్యాకు. ఎస్ గా బుంబుమ్లకు నాళ్ళొడ్డసేగాన తోడైంది అనుకో, ఇంకా కథ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓసి నాయన వైర్దీప్ సింగ్ అన్న, నీలో ఉన్న కసికి నాకు నిన్ను ఆడిపించుకునాలనే ఉందే, కానీ నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టాలంటేనే నాకు మనసొత్తలేదన్నా. వరుసగా 7 మ్యాచ్ల్లో గ్యాప్ లేకుండా ఆడుతున్నావు. సో ఇంకా సాలే గదే, రెస్ట్ తీసుకో అంటున్నా. ఎట్టెట్టెలే రెస్టా? అరే టీంలో గాలబడిన ఒక్కగానొక్క లొడ్డపట్టు పాష్ బౌలర్ని నన్ను పట్టుకొని ఏమంటున్నావులే. వా నేనేమనలే అన్న, రెస్ట్ తీసుకో అంటున్నా గంతేనే. ఒరే గిల్లుగా నీకు నేను మరీ అంత చింత తొక్కుగానలక్క గానొస్తున్నానలే, నాకు అర్థం కాదు. ఈడు ఆంతలకు జోపించుకుంటున్నాడు. సో రెస్ట్ అని చెప్పి రెస్ట్ అండ్ పీసీ చేద్దామనే కదా గిదంతా. ఇన్నాళ్ళంటే నాకు సపోర్ట్గా ఎవ్వడు లేడు. ఈ పొద్దు బుంబుమన్న వచ్చే తలకల్లా ఈడు యాడ పుల్లలు తిత్తాడో, యాడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలుస్తాడో, మళ్ళా మీ గుజరాతోడు గా ప్రసిద్ధ్ గాని ప్లేస్కి యాడ ఎసురైతాడో. వా ఏందో రోహిత్ అన్న గిది. ఎస్ యా మాట కా మాట గిదైతే పాయింటే తమ్ముడు.
యవ్వా ఏందో రోహిత్ అన్న గట్టయితే కుల్దీప్ గాని షెగ్డే గాని గా సుందరము అక్షరము మేనుగా కిస్మిస్ బ్రార్గాడు వీనిగలని యాసందులు ఇరికేయమంటావే ఎవని జాగాలు ఆడిపియమంటావు ఓలకు ఓదార్పు యాత్ర చేయమంటావు తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం బొత్తిగా ఎదారు చేయకు ఇంకా టైం బొచ్చడుంది ఎందుకు టాస్ టైం కల్లా మొత్తం టీంని నేను సెట్ చేస్తుంది డోంట్ వర్రీ ఎస్ థ్యాంక్స్ అన్న ఒరే అబ్రుకుగా చూస్తున్నావలే సుత్తన్నా అంత సుత్తన్నా. నీ అవ్వ చూడడం కాదు వాని గల ప్లానింగ్ ను చూడు ఇన్నాళ్ళంటే గా రోకులు లేరు కాబట్టి సరిపోయింది కొంచెం గాన పరక పాయసం ఉంటిమే ఏ బెదవడాల్సిన అవసరమే లేదు తీవే. 2 ఈపులకి 2 కాళ్ళకి జిమ్మి తినే ఫస్ట్ 10 ఓవర్లకి గా రోకోలతో పాటు మొత్తం వానిగల టాప్ ఆర్డర్లో ఉన్న పుల్లలన్నీ పీక్తాయి ఎదారు చేయకరి మైహూనా ఎట్టెట్టలే మళ్ళా చెప్పు. ఓసి నీ విన్నింగ్ మూమెంటంని కంటిన్యూ చేస్తామంటున్నా ఏముంది దాంట్లో ఏం తప్పుందే? తప్పేం కాదు తమ్ముడు, కానీ మేము వచ్చినాం ఆడుతున్నామని తెలిసి కూడా నీ ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో గది ఎక్సలెంట్ వే. లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్ ఇది ఏమంటావే రోహితో? ఎస్ కరెస్టేనే అసలే 100 జోపి సెంగన్ రోజులైపోయి చేతులు తుల అంటున్నాయి ఏందే 100 గది కూడా గీ మా పిచ్చుల మీద మీ కండ్లకు మేము మరీ అంత దీర్ఘిమా గన్లక గాని వస్తున్నామా? ఎస్ ఒరే బ్రూకుగా యాడున్నావులే? ఎస్ చెప్పన్నా. చూస్తున్నవలే గా రోకోలను చూడువే ఎంత రోకు మీద ఉన్నారో. వాళ్ళు ఎంత రోకు మీద నన్న ఉండనే, కానీ ఊరు మాది, గ్రౌండ్ మాది, పిచ్చు మాది. ఒరే తెల్ల మూతోడా మీకు 12 ఏళ్ళు సిరీస్ గెలిచని కూడా చేసిండేది వానియాలేవే. వాళ్ళు లేరు కాబట్టి మొన్న మీరు సిరీస్ గెలిచిండేది. గా తొక్కలో గెలుపు వల్ల వచ్చిన దొమ్మ ఫొక్కురుతో మాట్లాడకుండా జర ఆలోచించువే. మీరెంత మీ మిరకపాయలెంత? నా మాటని జస్ట్ 16 ఫోన్ పే చేయి తమ్ముడు. వానిగల్ల వీక్నెస్లన్నీ వాట్సాప్ చేస్తా. మ్యాచ్ సునాయాసంగా గెలుస్తారు అర్థం చేసుకో తమ్ముడు. జస్ట్ 16 బిత్తర పోతారేందిలే నాకు అర్థం కాదు. ఆపే బహుమన్నా కాల పెడుతున్నది దబ్బున పంపి. గా కూత కూసినావు బాగుంది థ్యాంక్స్ తమ్ముడు. ఆందివే ఒత్తుంటైతే పంపించినా గాని బహుమన్న నువ్వు టిప్స్ చెప్పినా చెప్పకున్నా ఈ తాపు టాస్ గెలిచినా టార్గెట్ వానిగాలు 4 నూర్లు పెట్టినా మ్యాచ్ని మాత్రం ఇరిసిపెట్టేదే లేదే. కథ మొత్తం వేరే ఉంటుంది చూడి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.